హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నార్మల్గా వినాయక చవితికి మట్టి గణపతిని తీసుకురావడమే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ఇక్కడ మేము మట్టి గణపతితో పాటు మా టెంపుల్ కోసం పంచలోహ గణపతిని కూడా తీసుకున్నాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నది ఈ వినాయక చవితి టైంకి అయితే కుదిరిందనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ విగ్రహం ఓపెన్ చేసే వీడియో ఇప్పుడు మీరు చూపిస్తాను. మట్టి గణపతి మనం నెక్స్ట్ డే నిమజ్జనం చేస్తాం కదా, సో మట్టి గణపతిని మేము నార్మల్గా ఇంట్లో పెడతాము. ఈ గణపతిని టెంపుల్ కోసం అయితే తీసుకున్నాము. ఈ గణపతిని తీసుకోవడానికి మేము చాలా షాప్స్ అయితే తిరిగాము. ఎందుకో ఒక చోట ప్రైస్ సెట్ అవ్వలేదు, ఒక చోట ఫేస్ బాగా కనిపించలేదు అని చాలా తిరుగుతున్నాము. లాస్ట్కి ఒక షాప్లో అయితే ఈ గణపతిని చూడగానే చాలా నచ్చింది అండ్ ప్రైస్ కూడా మేము అనుకున్న ప్రైస్లో అయితే వచ్చింది. సో ఈ గణపతిని అయితే తీసుకొని వచ్చేసాము. వినాయక చవితి రోజు మట్టి గణపతితో పాటు ఈ గణపతికి కూడా పూజ చేస్తాము. నెక్స్ట్ మట్టి గణపతిని నిమజ్జనం చేస్తాము. ఈ గణపతిని టెంపుల్లో పెట్టేస్తామన్నమాట. ఈ గణపతి విగ్రహం అయితే చాలా క్లియర్గా డిజైన్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగుంది. ఫేస్ కూడా చాలా కళగా కనిపిస్తుంది. నాకైతే ఈ గణేష్ చాలా ముద్దుగా ఎంత బాగుందో అనిపించింది అనమాట. సో ఈ గణేషాన్ని తీసుకున్నా. ఈ గణేష ప్రైస్ అండ్ మిగతా ఎక్కడ తీసుకున్నాం మిగతా డీటెయిల్స్ అన్నీ ఎవరికైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను డీటెయిల్స్ అయితే చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మా ఇంట్లో జరిగే వినాయక చవితి వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో వాటిని చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ విగ్రహం నచ్చితే జై గణేష అని కామెంట్ చేయండి.